హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్. టుడే వచ్చేసి మరొక గవర్నమెంట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడున్న ఏపీలో ఉన్న ప్రతి ఒక్క యువతకు చాలా చాలా యూజ్ఫుల్ అనమాట. గవర్నమెంట్ జాబ్స్ గురించి అయితే చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, రైల్వే జాబ్స్ నోటిఫికేషన్ వదిలారు. వీటిల్లో ఎలా అప్లై చేయాలి, ఏజ్ లిమిట్ ఎంత, అర్హతలు ఏంటి, ఎక్కడ అప్లై చేయాలి, శాలరీ ఏంటి, వర్క్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ మొత్తం పూర్తిగా చూసే ముందు, వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు యూజ్ అవ్వకపోయినా మీ ఫ్రెండ్స్కి లేదా మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, యూజ్ అవ్వచ్చు. ఇప్పుడైతే డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాము. ఇవి వచ్చేసి ఫుల్ టైం జాబ్ కాదు ఫ్రెండ్స్, పార్ట్ టైం జాబ్స్. ఇది అందుకే తొలిసారిగా విడుదల చేశారనమాట. సో ఫ్రెండ్స్, జాబ్స్ వచ్చేసి 21,250 రూపాయలు శాలరీ నుండి 27,500 వరకు ఉంటుంది శాలరీ అయితే. దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు ఫ్రెండ్స్, డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో ఫ్రెండ్స్, SCCR అనే నోటిఫికేషన్ ద్వారా జాబ్స్ అయితే విడుదల చేశారు. 84 పార్ట్ టైం జాబ్స్ అయితే విడుదల చేశారు. వాటి గురించి ఒకసారి చూసుకున్నట్లయితే, ఈ జాబ్స్ వచ్చేసి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి మనకు విడుదల చేశారు నోటిఫికేషన్ అయితే. సో పార్ట్ టైం జాబ్స్ 84 టీచర్స్, పీజీటీ అండ్ టీజీటీ, పిఎస్టీ, ఎస్డిఎల్ పోస్టులను భర్తీ చేయడానికైతే నోటిఫికేషన్ విడుదల చేసింది. అండ్ అర్హతలు చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ లేదా ఇంటర్, ఎనీ డిగ్రీ. అండ్ ఫ్రెండ్స్, ఒకసారి ఫుల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పోస్టుల సంఖ్య 84, ఉద్యోగ పద్ధతి వచ్చేసి పార్ట్ టైం కాంట్రాక్ట్ అనమాట. అండ్ ఓన్లీ పార్ట్ టైం జాబ్స్, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ విభాగాలు వచ్చేసి పీజీటీ, టీజీటీ, పిఎస్టీ, ఎస్డిఎల్ అనమాట. అర్హతలు వచ్చేసి ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీఈడి. అండ్ వయసు వచ్చేసి 18 ఇయర్స్ నుండి 65 ఇయర్స్ వరకు. శాలరీ వచ్చేసి 21,000 నుండి 250 రూపీస్ నుండి 27,500 వరకు. ఎంపిక విధానం వచ్చేసి ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా అనమాట, ఎటువంటి రాత పరీక్ష అనేది లేదు. అండ్ వయసు ఒకసారి ఆల్రెడీ చెప్పాను, 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల ఉండాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వచ్చేసి వయసు కొంచెం సడలింపు ఉంటుంది. అండ్ అభ్యర్థుల నుండి ఎటువంటి అప్లికేషన్ ఫీజు తీసుకోరు, ఫ్రీ అనమాట మనం అప్లై చేయడానికి. అన్ని కేటగిరీ అభ్యర్థులకు, ఓసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్సీ, ఇలా అన్ని కేటగిరీ అభ్యర్థులకు వచ్చేసి ఎటువంటి ఫీజు అయితే లేదు. అభ్యర్థులకు రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. చివరిగా వారికి ఎంపికైన వారికి జాబ్ పోస్టింగ్ అయితే ఇస్తారు. అండ్ మనం ఒక్కసారి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, పూర్తి చేసిన అప్లికేషన్ జిరాక్స్ సెంటర్లలో ఎక్కడైనా దొరుకుతుంది, లేదా మీ సేవలలో దొరుకుతుంది. మనం పూర్తి చేసిన అప్లికేషన్ ఫామ్ అండ్ 10th, ఇంటర్, డిగ్రీ, బీఈడి విద్యార్హత ఉన్న సర్టిఫికేట్స్ అండ్ ఇన్కమ్, క్యాస్ట్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, ఇవి 4 అప్లికేషన్ ఫామ్కి అయితే జత చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం మీ సేవకు వెళ్తే ఫుల్ డీటెయిల్స్ చెప్తారు అండ్ అప్లికేషన్ ఇస్తారనమాట. వాళ్ళు ఆన్లైన్లోనే అప్లై వాళ్ళే చేసేస్తారు. మనం అవన్నీ డాక్యుమెంట్స్ అయితే ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము. చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.